రైట్ టైం అయినట్టే కదా. నా పేరు ప్రియాంక, మీరు చూసేది అదర్స్ న్యూస్. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏదో చూసేంటి, అటెంక అస్సలు ముచ్చటేందో అన్ని మాట్లాడుకుందాం. పట్నంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, సర్కారు బాగు చేస్తే కాపాడొచ్చంట కొంతమంది ప్రాణాలు. ఎప్పుడూ లేని వాతావరణంలో కొత్త కొత్త మార్పులు, ఆలోచన చేసి ఇస్తున్నారు శాస్త్రవేత్తలు హెచ్చరికలు. మన తానే షురు అవుతున్నది అదేందో కళ్ళ కలక, డాక్టర్లే పరేషాన్ అవుతున్నారు. మళ్ళా మన దగ్గర హ్యాట్రిక్ కొడతాడంట సీఎం కేసీఆర్. పబ్లిక్ ఆలోచన ఏందో కూడా జరుగుతున్నారు కదా సార్. పబ్లిక్ ని అన్యాయం చేసిందంట తెలంగాణ ప్రభుత్వం. అయినా ప్రజలకు న్యాయం చేయకపోతే ఏం లాభం? రైట్, ముందుగాల మనం దేని గురించి మాట్లాడుకుందామంటే పట్నం గురించి. అగో మళ్ళీ ఏమైందిరో పట్నంకి అని పరేషాన్ కాకుండ్రి, జరో పరి ఆలోచన చేయండ్రి. ఇప్పుడు పట్నంలో రోడ్లు ఎట్లున్నాయంటే, రోడ్డు మీదకి ఎక్కిన బండి టైరు మళ్ళీ కిందికి దిగాలంటే మస్తు టైం పడుతుంది. వార్త ఇంకా సమజ్ కాలేదు కదా, అయితే ఈ ముచ్చట ఏందో ఇనుండ్రి. అగో మళ్ళేమైందిరో పట్నంకి అని పరేషాన్ కాకుండ్రి, జర ఓ పరి ఆలోచన చేయండ్రి. ఇప్పుడు పట్నంలో రోడ్లు ఎట్లున్నాయంటే, రోడ్డు మీదకి ఎక్కిన బండి టైరు మళ్ళా కిందికి దిగాలంటే మస్తు టైం పడుతుంది. వార్త ఇంకా సమజ్ కాలేదు కదా, అయితే ఈ ముచ్చటినుండ్రి. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, హే ఏమని చెప్పం, ఎంతని చెప్పం, ఎట్లని చెప్పం, పట్నంలో రోడ్ల మీద ఎన్ని గుంతలున్నాయని చెప్పం. ఇక ఉత్తప్పుడు ముచ్చట పక్కన పెడితే, పట్నంలో ఇంత వాన జల్లు పడ్డదంటే కథం, ఇక రోడ్డు మీద ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ రోడ్డు ఉన్నదో అని ఆలోచన చేసుకుంటా భయంతో బండ్లు నడపాల్సి వస్తుంది. హే ఎక్కడ చూసినా గవే గుంతలు, ఆగమాగమున్న రోడ్లు, మంచి చెడు మాట్లాడలేదు, మంచిగా లేని రోడ్ల గురించి మందలిచ్చుడు లేదు. మరి ఈ ముచ్చటంతా మేమంటలేము, పబ్లిక్ అంటారు, గట్టనే పక్క పార్టీ లీడర్లు అంటారు. కానీ ఉన్న వాస్తవమే కదా అన్నది అని ఇంకా కొంతమంది అంటారు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే, ఇప్పుడు మన దగ్గర గిట్ల రోడ్ల మీద గుంతలున్నాయని చెప్పి అటో ఇటో ఆలోచన చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఓ 18 కోట్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి మంచి చెడు చూసి మరమ్మతులు చేయమని చెప్తే, అగో మనోళ్ళు గొంత పని చేసినాక అచెంక ఆయన చేతులు ఎత్తేసిండ్రంట. అటు ఇటు పోయి ఇప్పుడు నడుమ పబ్లిక్ మస్తు గోసలు పడుతుండ్రంట. గట్లున్నది మన తాన లీడర్ల పని తీరని పబ్లిక్ మస్తు గరమైండ్రు. ఇక పబ్లిక్ గిట్లనంగానే సర్కారు న్యాయం చేస్తామని హామీలిచ్చుడు, అటెంక ఇచ్చిన హామీల ముచ్చట ఏమైందని అడిగితే అవసరం లేని ముచ్చట అన్నట్టుగా సప్పుడు చేయకుండా ఉంటుర్రంట మన తాన నాయకులు. ఇక ఇవన్నీ కాదు గాని ఇంజనీరింగ్ సార్ని అడిగితే సర్కారు నుండి మాకు నిధులు రాలేదని ఇంకో మాట చెప్పుడు. ఇగో గిట్ల మన సర్కారు పనితీరని ప్రజలు గరం అవుతారు. జరి ఇప్పటికైనా పట్టించుకొని మంచి చెడు చేయండి అని అడుగుతాండ్రు. ఇప్పుడు పట్నంలో అక్కడక్కడ ఉన్న రోడ్ల మీద ఉన్న గుంతల ముచ్చట పక్కన పెడితే, తెల్లారి లేస్తే లక్షల మందికి ఈ పట్నం ఎమ్మటే మస్తు మంది వస్తుంటారు పోతుంటారు. ఇటు రోడ్లు మంచిగా లేక యాక్సిడెంట్లు అవ్వుడు, అటు గుంతల పాపాన బండ్లు ఖరాబ్ అవ్వుడు, అగో గిట్లున్నదని మస్తు బాధపడుతుండ్రు మన పట్నం వాసులు. ఇగో పరి ఈ ముచ్చట మీద సర్కారు ఆలోచన చేయాల్సిందని అంటారు పెద్ద పెద్ద సార్లు. మీకు ప్రతిరోజు అన్ని తీర్ల వార్తలు చెప్తున్నాం, కానీ గిసోంటి వార్త చెప్పుడు గిదే తొలిసురుగా అవచ్చు. చెప్పుడేంది ఈనుడు కూడా గిప్పుడే. కానీ ఏది ఏమైనా ఈ వార్త అందరి షోలే ఇయ్యాలి. ఒకప్పటి వాతావరణం ముచ్చట పక్కన పెడితే ఇప్పటి వాతావరణం గురించి మనం మాట్లాడుకుంటే చెప్పుకోవాల్సిన ముచ్చట్లు చాలా ఉన్నాయి. మరి వాతావరణం గిట్లెందుకు అవుతుంది, ఏం కథ అని అన్ని ఓపరార్చుకొని వద్దాం పాండ్రి. ఇక ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అయితే రికార్డు బద్దలు కొడతానని చెప్పుకోవచ్చు. కొన్ని దేశాలలో ఏ తెరపలేని వర్షాలు కుడుతుంటే, ఇంకొన్ని దేశాలలో మాత్రం రికార్డు స్థాయిలలో ఎండలు మండిపోతాయి. ఇక పరిస్థితులు అయితే మానవాళికి శాస్త్రవేత్తలు అయితే హెచ్చరికలే పంపుతారట. ఇక 1,00,000 సంవత్సరాలలో ఎన్నెలు లేని స్థాయిలలో ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు మస్తు నమోదైనని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తు అయితే ఇక మరింత ఘోరంగా ఉంటుందట. ఇక దానికి సిద్ధమై ఉండాలని చెప్తాను మరి.
ఇక ఇప్పుడు మన తానబడ్డ వానలకు వాగులు వంకలు నిండి వరదలు ఏ తిరిగి అయితే ఉన్నాయో పక్క దేశాలలో కూడా అచ్చం అట్లనే ఉన్నాయి. కానీ అక్కడ పడ్డది వానలు కాదు, పొంగింది వరదలు కాదు. ఇక అక్కడ ఎక్కడ చూసినా దంచి కొడుతున్నాయి ఎండలు. ఇక గాతిరిగా ఎండలు కూడా ఎప్పుడు కొట్టలేదంట. లక్షల సంవత్సరాల తర్వాతనే మళ్ళీ ఇటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి అంట. ఇక ఇప్పుడు మన తానబడ్డ వానల పరిస్థితి కూడా గట్టినే ఉన్నాయని చెప్పొచ్చు. వానలు పడ్డే కానీ కీతిరి వానలు ఎన్నడూ వాడలే అని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్దసార్లు. ఇక ఇప్పుడు మన దేశం చూసుకుంటే గట్టిగా పక్క పొంటున్న దేశాలను చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా వాతావరణ పరిస్థితులు మాత్రం అన్ని గిట్లనే ఉన్నాయట. ఇక ఒక లెక్కనే చెప్పాలంటే ఇక ఇట్లా వాతావరణంలో మార్పులు రానికి కూడా ఒక వంతు మనుషులే కారణం అని చెప్తాను శాస్త్రవేత్తలు. ఇక మొత్తానికి ఏదేమైనా మన దేశంలో అయినా పక్క పంటున్న దేశంలో అయినా ఇక ఎక్కడైనా జర్రింత మన జాగ్రత్తలు మనం ఉండడు చాలా మంచిదని శాస్త్రవేత్తలు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఇక ఏదేమైనా ఇగో ఇవాళ రేపు రోజులు మంచిది, గట్లనే కాలం కూడా మంచిగా నడతలే. ఎందుకైనా మంచిది పైన పబ్లిక్. అరే బిరేకు టైం దగ్గర పడుతుంది, ఇంకా ఈ వార్త రాలేదేందబ్బా అని చూస్తాన్నా. ఇగో వార్త రానే వచ్చింది కదా. ఒక 4 రోజుల సంధి ఎక్కడ చూసినా ఒక్కటే ముచ్చట పబ్లిక్ ను మస్తు పరేషాన్ చేస్తుంది. గదేందంటే మొన్న 2 ఏళ్ల కిందగా కరోనా పురుగు ఎట్లయితే వచ్చి అందరిని అంటుకున్నదో అగో ఇది కూడా గట్లనే. ఆలోచన చేయకుండా మా అన్న చెప్పే చెవులేసుకోండి. అబ్బబ్బా ఏం కట్టంరా నాయనా, కట్టాలెనక కట్టాలే అత్తన్నాయి మన తెలంగాణ పబ్లిక్. అదేంది అంతగానో కట్టమైంది అనుకుంటారా? గదే 2 ఏళ్ల కింద గా ముదనష్టపు కరోనా పురుగు దాపరించి జీవులను ఒకటే చంపి బాధ పెట్టింది. మొన్నటిదాకా వర్షాలు గుమ్మరించి కొట్టి ఇల్లు పొలాలు చెట్ల కొమ్మలు కరెంటు పోల్లు ఎహపో ఊళ్ళనే కథం పట్టించి పరేషాన్ చేసింది. సరే గిప్పుడే నిమ్మలమైనంరా కొడక అంటే ఇక చూసుకో గిదో కళ్ళదయ్యం దాపరిచ్చింది. ముచ్చట ఏమిరా అంటే గదే కళ్ళకలక రోగము తెలంగాణలో తిరుగు లేకుండా దాపరిస్తాంది. మరి ఎవరైనా ఈ కళ్ళకలకకు అవార్డు ఇస్తా అన్నారో ఏమో తెలియదు గాని ఒకటే మోకాన ఉన్నోళ్ళందరికీ వరుస పెట్టి అరుచుకుంటాంది ఈ రోగం. ఇక కరోనాకు కళ్ళకలకకు కాంపిటీషన్ పెడితే మాత్రం ఇక కళ్ళకలక గొప్ప కాంపిటీషన్ ఇచ్చేటట్టే ఉన్నది పోన్రి. ఇక కళ్ళకెళ్ళి నీరుగారుడు, కళ్ళు ఎర్రగవుడు, కళ్ళల మంటచ్చుడు, కళ్ళ కూసులు పట్టుడు ఇగో గిసువంటి లక్షణాలుంటే ముందే జరింత పైలంగుండుర్రి. ఓసారి డాక్టర్ కాడికి పోయి ఏంది ఏం కథ అని కనుక్కోన్రాన్రి. అట్లనే సారేమన్నా మందులు రాసిస్తే గవి జరింతేసుకోన్రి. అట్లనే కళ్ళకు కర్రద్దాలు కొనుక్కొని రెడీ పెట్టుకోర్రి. ఇక మేము చెప్పేది చెప్పినాం, ఇక ఇట్లా కాదు లైట్ తీసుకోబాయ్ అంటారా? ఇక మీ కళ్ళు టైట్ అయితే చూసుకోండి జరంతా. కళ్ళకలక గిట్లనే కంటిన్యూ అయితే మాత్రం ఇక కథమే. వార్ 1 సైడ్ అయ్యి కళ్ళకలక ఎవ్రీ సైడ్ అవుతుందేమో. మరి సూషి మెదలుండ్రి జరంతా. ఇప్పుడు రాజకీయ ముచ్చటేంతో చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తున్నది? తెలంగాణలో ఎలక్షన్ల ముచ్చట నడుస్తుంది. ఇక ఎవ్వలేమన్నా ఎవరు ఏం చేసినా మేం చేసే పని ఏందో మాగెరికే. అగో గిదేందిరో మొన్నెక్కడనో గీ వార్త చదివినట్టుంది. అరే మొన్ననే కదా గీ వార్త చెప్పుకున్నాం. అయితే గదే ముచ్చట ఇవాళ ఇంకో దగ్గర అయింది. గదేందో మీరైనుండ్రి. ఇక ఇవాళ మన తానైన ఆనల అసెంబ్లీ సమావేశాలల్లా ఓ 2 లీడర్లకు లొల్లైతే ఇంకో 2 లీడర్ల నడుమ మంచి చెడు మాట అయింది. ముందుగాలైతే లీడర్ల మాటలిందాం, అటెంక అసలు ముచ్చటేందో అరుచుకుందాం. 419లో పూర్తిగా పోయినాయని చెప్పిండ్రు. మీకు మళ్ళీ మనం దీని కింద ఇస్తాం అంటే 3 లక్షల రూపాయలు ఇస్తారా 5 లక్షల రూపాయలు ఇస్తారా వాళ్ళకి ఒకటి. మూడోది ఈ పాక్షికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఎంత ఇవ్వబోతాం అనేది ఒకటి తప్పకుండా కొంచెం ఆసరా కావాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఫైనల్గా అధ్యక్ష, ఇవాళ షాపులు అందరు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప చాలా కొట్టుకపోయినాయి. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ కొంత ఏదైనా ఆసర అయితే వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడకుండా ఆస్కారం ఉంటుంది. మేము ఊళ్ళలో పోయినప్పుడు మనిషి చచ్చిపోతే ఎట్టేడ్చిండో అట్లా మీద పడి ఏడుస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత పెద్ద
వ్యవస్థలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అనేది ఒక మంచి సంకేతం పోయేట ఆస్కారం ఉంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచన చేసి వాళ్ళకి సహాయ సహకారం అందించమని చెప్పి తమని కోరుతున్నాను అధ్యక్ష. ఎక్కడైతే రైతులు నష్టపోయినరో గతంలో ముఖ్యమంత్రి గారు తిరిగినట్టు పోయిన సంవత్సరం వారు ప్రకటించినట్టు 1 ఎకరా నష్టపోయినటువంటి రైతులకు 10,000 ఏ రకంగా ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా పంట నష్టం జరిగినటువంటి రైతన్నలకి దయచేసి వెంటనే ఆ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ వరంగల్, మంచిర్యాల, ఇతర పట్టణాలతో పాటు గ్రామాలలో ఎక్కడైతే ఇళ్లకు నీరు వచ్చి మొత్తం వస్తువులు పాడైపోయినాయో వారికి వెంటనే ఇమీడియట్ రిలీఫ్ కింద ఒక 50,000 రూపాయలు ఇస్తే ఉప్పో, పప్పో, గ్యాస్ నుండో సిలిండర్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మోరంచపల్లి లాంటి గ్రామాల్లాగా ఎక్కడైతే గ్రామాల్లో పూర్తిగా ఇండ్లు కూలిపోయినాయి అధ్యక్ష, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో గృహలక్ష్మి పథకం కింద ఎవరి జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కొత్త పథకాన్ని ఏదో ప్రకటిస్తున్నట్టు పేపర్లలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మోరంచపల్లిలో కానీ ఈ 10 జిల్లాలు ఎక్కడైతే వరద వల్ల ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో దయచేసి ఆ 3 లక్షల్ని ఇంకో 2 లక్షలు కలిపి గతంలో 2 BHK కట్టడానికి ఎట్లయితే 5-5.5 లక్షల రూపాయలు ఇచ్చినామో ఈ వరదలలో కూలిపోయినటువంటి ప్రతి ఇల్లుని ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారికి నిలవడానికి ఒక నీడ్ ఇచ్చేలాగా చూడాలని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా మాకు మొత్తం జంపన్న వాగెంబటి ఈ వరద ఉధృతికి దాదాపుగా 14-15 గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకపోయినాయి. అంటే పొలాలు కాకుండా అవి ఇసుక మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్లు తేలినటువంటి పరిస్థితి. వాటిని ఎట్లా చదును చేసుకోవాలి, రైతులకు ఒక భరోసా ఇవ్వండి. అదేవిధంగా గొర్రెలు, బర్రెలు అన్నీ కూడా పోయినాయి. తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా ఆ రోడెంబటి చాలా దుకాణాలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు. అదేవిధంగా పశు సంపద కానీ, పంట నష్టం కానీ, మనుషులు చనిపోయిన వాళ్ళు కానీ, ఇండ్లు పోయిన వాళ్ళది కానీ తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో, ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారం రోజులు అయింది, ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే దీనంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసిర్రు. అంటే ఈ 2-3 రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే. అంతసేపు పాతది మీరే అంటున్నారు. గతంలో ఎప్పుడు పడనంత వర్షపాతం పడ్డది. అప్పుడు ఇచ్చిన నష్టపరిహారానికి, అప్పుడున్న ధరలకు ఇప్పుడున్నటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక మొత్తానికి ఇటు మన చేతి గుర్తు పార్టీకెళ్ళి చూసుకుంటే సీతక్క మాటలైనా, అటు చూసుకుంటే కమలం పువ్వు నుండి ఈటల సారు, గట్లనే రఘునందన్ సార్ మాటలైనా, ఇక ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలు వేరైనా ఆలోచన మాత్రం ఒక్కటే అని చెప్పుకోవచ్చు. మొన్న 3 రోజుల కింద పడ్డ వానలకు వరదలు వచ్చి ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కొట్టుకొని పోయి చాలా మంది పబ్లిక్ మస్తు ఆగమాగం అయితే ఇంకొంతమంది ప్రాణాలే పోయినాయి అని చెప్పి జర వాళ్ళకి ఎట్లయినా సర్కారు న్యాయం చేసి వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మంచి చెడు మాట్లాడి ఓ పరి సర్కారును మందలిచ్చిల్లు. ఇక ఇక్కడ ఆఖరి ముచ్చట ఏంటంటే ఈ హైదరాబాద్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం మాట ఇచ్చింది. హైదరాబాద్ లో జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు. దాని మీద కొంత త్వరగా వారి యొక్క ఇళ్ల స్థలాల కేటాయింపులు చేయాలని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేసారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతం వల్లే, వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ, అట్లాగే ఒకటి అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, ఈ హెల్త్ కార్డులు ఉద్యోగస్తులు, జర్నలిస్టులు సంబంధించి అన్ని రోగాలకు హెల్త్ కార్డులు కావాలి. ఆల్రెడీ ఉన్నది వాళ్ళకు, కానీ అన్ని రోగాలకు కావాలని ఒక డిమాండ్ ఉంది. జగ్గారెడ్డి మీరు చెప్తారేమో అనుకున్నా, సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉండే, దాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ గారు ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా 10 సార్లు మాట్లాడి సార్ చూడండి మా జర్నలిస్టులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి అని మా ముఖ్యమంత్రి గారే స్వయంగా, మన ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి, మీకు వేరే ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఆయన్నే. మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు కానీ బయట ఎవరు లేరు, ఒకడే ఉంటాడు రాష్ట్రానికి. పార్టీలో 10 మంది ఉండొచ్చు, బయట లేరు. మన అంటే నవ్వుతున్నాం, మరి అందుకే ఏం చెప్పాలి శ్రీధర్ అన్న, మన ముఖ్యమంత్రిగా. అయితే అధ్యక్ష చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష, ఏం చెప్తలేరు అవన్నీ చెప్పకుండా మా ములుగుల సీతక్క కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, మా అక్క కూడా చెప్పది. మా శ్రీధర్ అన్నకు పెద్దపల్లిలో మెడికల్ కాలేజ్ వచ్చింది, శ్రీధర్ అన్న చెప్పాడు సార్. అధ్యక్ష వీళ్ళు దాస్తే కూడా దాగని సత్యాలు అధ్యక్ష ఇవన్నీ. నేను మొన్న ములుగు పోయినా, వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష అక్కడ ప్రజలు. జగ్గారెడ్డి సారు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇయ్యాలని అడగంగానే ఎమ్మటే కేటీఆర్ సార్ ఇస్తాండు. ఏమో సారు మీటింగ్ పెట్టిన ప్రతిసారి గిదే ముచ్చడి చెప్తాండు గాని ఇచ్చిన ఇండ్ల స్థలాలు లేవు, మంచి చెడు అరుచుకున్న రోజు లేదు. చూసినారుల్లా మన తానా అధికారంలో ఉన్న సర్కారు మాట తీరని ఇగో ఇట్లా మస్తు మంది అంటారు ఈ లీడర్ల మాట విన్నాక. ఇక మీరేమనుకుంటారో వీడియో కింద రాయండ్రు జరంతా.
మొన్నటిదాకా తెలంగాణలో అదొచ్చింది ఇదొచ్చిందని అధికారంలో ఉన్న లీడర్లు చెప్పుడే గాని అస్సలు ముచ్చట ఏందనేది ఇగో ఈ వీడియో చూసినాక సమజయింది. మళ్ళీ వీడియో అనగానే బయట ఎక్కడనో ఊర్లో అయ్యేదని అనుకునేరు. ఇది మేం పట్టుకొచ్చిన వీడియోనే. సర్కార్కు సవాల్ కాదు కానీ సర్కార్ ఆలోచన చేయాలి. మాకు గవర్నమెంట్ వాస్తవం చెప్తాను, గవర్నమెంట్ మాత్రం మాకు ఏం సాయం లేదు, ఏం లేదు. ఏం పెద్ద మనిషి నిమ్మలంగా ఉన్నట్టు ఏం సాగతి ఏం కథ ఏం కథ చెప్తున్నాయి, శాత కాకుండా కూర్చున్నాము. ఎవరు శాత అయితే కొడుకులు ఎవడు పెడతాడు, ఎవడు అంత దూరం కొడుతున్నారు. ఇక మేము ఏం చేస్తాం, చాలా రంజి మీద ఉన్నట్టున్నవే. సరే మరి ఇప్పుడు ఏంది, ఇప్పుడు మనం ఏ ఊరు? నర్సాపగూడెం. ఏ మండలం కిందకి వస్తుంది? ఇదేం నందిగా మండలకు వస్తుంది. నందిగా మండల. మరి ఇక్కడ మన ఎమ్మెల్యే ఎవరు? అంజయ్ యాదవ్. అంజయ్ యాదవ్. మరి ఏంది ఇప్పుడు 2 సార్లు గెలిపించలు, మరి ఏమైనా అభివృద్ధి పనులు అయినాయా? అభివృద్ధి పనులు అంటే ఏం పనులు అయినాయి, ఏం పనులు కాలేదు ఇంకా, ఎడవానే ఉన్నాయి. నందిగా ఒక రోడ్డు పడుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు 5 ఏళ్ళ 10 ఏళ్ళ సీసీ రోడ్డు పోసినారు, ఇక అంతే నడుస్తున్నది. మరి ఇప్పుడు నీకు మరి ఇప్పుడు అన్ని దళిత బంధు రైతు బంధు ఏమైనా వచ్చినాయా? మాకు ఎక్కడ పోయి ఇంత పింఛన్లు పడుతున్నాయి, ఏంది ఈ రైతు బంధు పడుతున్నాయి. మరి పింఛన్ కాడ కూడా అటు ఇటు అయితేనే. నీ దగ్గర ఏమైనా అయితేనే మీ దగ్గర అట్లా ఏం కాలేదు, పింఛన్ బరాబర్ వస్తుందా? పింఛన్ బరాబర్ వస్తున్నది మాకు. ఇప్పుడు ఏంది రుణమాఫీ చేస్తున్నారు, రుణమాఫీ లేనే లేదు. అలా మేము 90,000 చేసుకుంటే 2 లక్షలు అయిపోయినాయి. అదే ఇప్పుడు మరి మిత్తి పెరుగుతాండే అసలు పెరుగుతాండే, మరి ఎట్లా రుణమాఫీ చేయకపోతే ఎట్లా? మరి అడిగితే మేము ఎవరిని అడుగుదాము, ఎవరిని అడగాలి? మేము అడిగితే సప్పు లేదు. బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు అంటే అయ్యా గిన్నె అయినాయి, నువ్వు 1,00,000 రూపాయలకు 2 లక్షలు అయినాయి అంటున్నారు. ఆడ అట్టే కుప్ప అవుతున్నాయి. మరి బ్యాంకు వాళ్ళు నీటి ముందర కొత్తాలనే మరి రా మరి ఊకుంటారా? ఇచ్చిన ఎవరు ఊకుంటారు? ఎవరు ఊకోరు. ఇప్పుడు వీళ్ళు చెప్పుకోమలో ఆశ కిలబడ్డారు. మరి రేపు వచ్చేది తెలియదు, ఎల్లుండి వచ్చేది తెలియదు, కబ్జా భూమి మీద కబ్జా పెట్టేది తెలియదు. మనం మాకు లేదు నాయన, అస్సలు పోతే బెడ్రూమ్ లేదు మాకు, ఇంత గంటడు ప్లాట్ భూమి లేదు మాకు. సరే ఉన్నాయి మాకు. సరే ఇప్పుడు మన అంజయ్ సార్ 2 సార్లు గెలిపించారు కదా, మరి ఇప్పుడు సారు అంటే ఇప్పుడు మీకు న్యాయం చేసిండా? అంటే ఇప్పుడు మీకు న్యాయం చేసినట్టేనా? న్యాయం అంటే మేము ఎట్లా చెప్పాలి? ఆయనట్టున్నాడు చేతి నువ్వు నేను అంటే ఏదో దిక్కు వేసినారు, మా పిల్లలు ఉన్నారు వేసినాం. మరి ఇప్పుడు ఏమొస్తుందో తెలియదు, మా పిల్లలు ఏ విధంగా మాట్లాడుతారో తెలియదు. అది రేపు వచ్చే పొజిషన్ మాకు తెలియదు. మరి ఇప్పుడు సారు అంటే ఇప్పుడు మరి 10 ఏళ్ళ సార్ ఇప్పుడు మన దగ్గర గెలిచినట్టు, అంటే మన మనసులు కానీ లేకపోతే మన పనులు చేసిన కాడికి గెలిచినట్టు ఓడినట్ట? ఇప్పుడైతే గెలిచిండు. ఇప్పుడు ముచ్చట అయితే చెప్పలేము మనం. ఇంతవరకు దాకా మేము మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు అంటే తిరిగినారు, వాళ్ళ మాటల మీద మేము వేసినాము. ఇక పనులకు ఇవే పనులు ఉన్నాయి. ఇక మాకైతే ఆ రుణమాఫీ లేదు, జీతాలు పెన్షన్లు వస్తున్నాయి. ఇక మాకు రైతు బంధు వస్తున్నారు, అవి 2 వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి. అసలు రుణమాఫీ కాలే అసలు కాలేదు. ఇప్పుడు మరి సారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మరి ఎవరికేద్దాం అనుకుంటారు? కారు గుర్తా చేతి గుర్తా? మా పిల్లలు ఏం మాట్లాడుతారో మీకు తెలియదు. ఇప్పుడు నీ లేక అంత పెద్దగా అయినరు, నాయన ఇవాళ ఈ పక్క మేము పోతున్నాం, ఈ పక్క ఇవ్వాలంటే చేస్తాం. అది అంతే. ఇక కొడుకులు జర తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది న్యాయం అనుకుని చెప్తాం. అంతే కదా మరి. మనం బయట తిరుగుతలేము, మనకు తెలియదు. పిల్లలు తిరుగుతున్నారు, నాయన ఈ పక్క పోదామంటే ఆ పక్క వేస్తాం. మరి ఇప్పుడు అంజయ్ యాదవ్ సార్ మొత్తానికి ఎన్ని మార్కులు అవుతావు? 10 మార్కులకు? 10 మార్కులు అంటే నేను రేపు చేతి పట్టినాక ఎన్ని మార్కులు చేసేది నాకు తెలియదు. అది పిల్లలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పోతాం, అంతే అంతే. ఆయన ఇప్పుడు అన్యాయం అంటే మేము చెప్తలేము, న్యాయం అంటే చెప్తలేము, అంతే మనం నడుస్తున్నది. ఇప్పుడు మొత్తానికి అంజయ్ సార్ కొన్ని చేసిండు, కొన్ని చేయలే అంటారు, అంతే. అంతేనా? రోడ్డు పోస్తున్నాడు ఇప్పుడు. ఇక కొన్ని వేసిండు, ఊళ్ళలోకి వెళ్ళి కొన్ని వేసిండు, కొన్ని ఉన్నాయి, ఆ పనులు అయితలేవు. మరి ఎప్పుడు చేస్తారో ఏం సంగతో తెలియదు. అది కొన్ని వేసిండు. అక్కడ మీద పక్క పడ్డాయి. ఇక్కడ ఒక బస్సు ఒక 5-6 రోడ్లు లేవు. ఒక నందిగామ కొయ్య రోడ్డు వేస్తున్నారు. ఇక అంత పనులు చేస్తున్నారు. ఇక మనం ఇప్పుడు ఏం మాట్లాడుతాం ఆయన అంతకంటే ఎక్కువ. సరే చూద్దాం, ఇక ముందరికి ఎట్లా చూద్దాం, ఇక ముందరి అంతే కదా మరి. సరే ఇక పోయేస్తానే మరి. మంచిది. సరే నిమ్మలం కూసారి పోయేస్తానే. బాగా నమస్తేనే. ఇంత నిమ్మలే నానే ఏం చేస్తాను? ఏం చేస్తున్నా ఇట్లా వ్యవసాయం చేస్తుంటే ఇక చేత కాకుండా అయిపోయింది, ఇంటికాడ కూర్చొని తిన్నావా మరి? ఏమన్నా బుక్కడ చల్లబడవా? తిన్నావు బుక్క. ఏం కదా ఎవరు ఇది మనది? నడుసప్పగూడెం. మండలం ఎక్కడిది?
ఏ మండలం మండలం దేనికోతే నందిగామ మండలం. నందిగామ మండల. మరి ఇక్కడ మన ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అంజయ్య. అంజయ్య యాదవ్. మరి ఏంది మరి ఇప్పుడు 2 సార్లు గెలిపించలు, మరి ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా లేదా? ఇటువంటి ఆడే ఉన్నాయి కదా మొత్తం ఏడేసిన గొంగడ అని అన్నట్టుగా ఉన్నదా? మరి ఇప్పుడు నీకు ఏమైనా పింఛన్ వస్తుందా మరి నీకు? పింఛన్ వస్తుంది. పింఛన్ ఈ నుండి ప్రతాప్ రెడ్డి ఉన్నప్పుడే వచ్చింది పింఛన్. మరి నీకు రైతు బంధు దళిత బంధు ఇట్లా ఏమైనా వచ్చినా? వస్తుంది. రైతు బంధు ఏం లేదు కానీ రైతు బంధు వస్తుంది. భూమి ఉన్నదా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 2.5. అందుకే మంచిగా సంబరం, ముఖం అంతా సంబరం ఉన్నది. మరి ఇప్పుడు మరి మన అంజయ్ యాదవ్ సారు 2 సార్లు గెలిపించరు. మరి సార్ నువ్వు అంటే ఇప్పుడు మన దగ్గర గెలిచినట్టే గెలవనట్టు అంటే చేసిన అభివృద్ధి పనులు మంచిగా ఉన్నాయా? ఇక మాకు చేసిన పనులు అంటే ఈ 5 సంవత్సరాలు అయితే ఏం పని లేదు మా తాను. 5 సంవత్సరాలు ఈ చూడు, ఈ ఫోటో తీసుకో, ఏం కోరికలు వస్తున్నాయి నాకు ఇంట్లో పీక తింటున్నాయి. అట్లా నిన్న దవాఖానకు పోయి రోగం వచ్చి నేను ఇదిగోరాప్పుడు దవాఖానలు ఉన్నా 10,000 అయినాయి. మరి అది ఎవరికి చెప్పుకుంటూ మళ్ళీ ఇంటి టేస్ట్ సరిగ్గా తీసుకుంటున్నారు. మరి మందలిచ్చలేదు, పలకరించలేదు, ఏం లేదు. ఇగో అంతటా ఫోటోలు ఎక్కడెక్కడ వెళ్తున్నారు. ఇగో ఈ గుంత చూడు ఎట్లున్నది చూడు సార్, నీవు చూడు మొత్తం వదిమితే ఇంట్లో చేరుతాయి. మరి ఇల్లు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా నీకు? డబుల్ బెడ్రూమ్ ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్ నేనే కట్టుకున్నా మొదలే. డబుల్ నువ్వే ఇల్లు ఉపాయం చేసుకున్నావు. మరి ఇప్పుడు మన అంజయ్ సార్కి ఎన్ని మార్కులు ఇద్దామంటావు? అంటే ఇప్పుడు 10 మార్కులు అనుకో, 10 పనులలో ఎన్ని పనులకు ఇస్తావు? ఎన్ని మార్కులు ఇస్తావు? ఎన్ని మార్కులు ఇవ్వాలి అది నాకు అర్థం కాదు. ఇక అంటే ఇప్పుడు 10 మార్కులే, 10 మార్కులకు 4 పనులు చేసి 5 మార్కులు 6 మార్కులు అట్లా. ఇక 10 ఏళ్ళ సైన్ 2 మార్కులు గెలిచి ఒక 5 మార్కులనే చేసిండు. 5 మార్కుల పని చేసిండు. ఇక కొన్ని చేసిండు, కొన్ని చేయలే అంటావు, అంతేనా? మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తావు? మరి ఎలక్షన్ దగ్గర పడతాను, ఎవరికి వేద్దాం అనుకుంటాను? ఎవరికి అవుతుందో అప్పుడు దేవుడు ఎవరికి బుద్ధి ఓటు ఇస్తాడో, ఎక్కడ చేయబోతుందో చెప్పలేము. అది మరి పైసలు తీసుకుంటావు ఓటు వేసేటప్పుడు? ఏమన్నా పైసలు తీసుకుంటావు ఓటు వేసేటప్పుడు? ఇక మరి నీవు ఇస్తావు తీసుకుంటా. తీసుకొని ఓటు వేస్తావా? మరి కాదు, ఇట్లా పైసలు తీసుకొని వస్తే మళ్ళీ ఆయనకు ఇప్పుడు మనకి ఏమైనా అయింది అనుకో, మనం అడగనికి ఉండదు. కానీ వాడు ఆయన ఏమంటాడు? పైసలు తీసుకున్నావు కదా ఇంకేంది అంటాడు. మరి అంటాడు కదా. అంటే ఏమంటాడు? ఇప్పుడు నువ్వు 4 పార్టీ వస్తుంది, నీ తాను పైసలు తీసుకోకపోతే నాకు ఏడురా అనుకుంటావా? చక్కటి ఆలోచన చేస్తాను. ఇక మాతలు ఇద్దరు చాలా ఉన్నాయి. అవో నాకు వేయడు, దానికేం తీసుకుంటా లేడు అంటాడు. మళ్ళీ ఇంకో ఆయన వచ్చి నాకు ఏమి అన్నా నాకు వేయాలి ఇవి ఇస్తున్నా అంటాడు. ఏమో నాకు వద్దుపోవాను అందుకైతే నాకు ఏ కూడా అందుకే తీసుకుంటా లేవు నువ్వు. మరి యాదానికి మేము తట్టుపడాలి. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మన అంజయ్ సార్ ఎమ్మెల్యే సారు గెలిచినట్ట ఓడిపోయినట్ట? ఇప్పుడు మన ఇప్పుడు ఈ ఏదైతే 2 సార్లు గెలిచినాక 10లోకి వచ్చిండు. ఇప్పుడు పాస్ అప్పేలా? ఇక నీకు అర్థమయ్యేటట్టు చెప్ప, పాస్ అప్పేలా? ఇక అది నేను ఇప్పుడు జనాలకు చెప్పలేము. అప్పుడు అంటే మాది ఓ మాట ఇచ్చిన మాట ఓ మాట ప్రకారంగా ఉన్నాం. ఇప్పుడు మేము జనాలకు చెప్పేటట్టు లేదు. ఇప్పుడు నా ఇంట్లోనే అనుకో, నేను నీ మాట మీద నేను ఉంటా, నా కొడుకు ఆయన మాట మీద ఉంటాడు, ఇంకొకరికి ఆయన మాట మీద ఉంటారు. ఎవరు చెప్పాలి ఇప్పుడు? జనాలు ఎవరు గెలుస్తారో ఎవరిని రేకరునో ఆడు గెలుస్తారు. మొత్తం దేవునికి ఎరకంటూ అంతేనా? అంతే. మరి ఇప్పుడు అంటే మన ఇప్పుడు కారు గుర్తా? ఇప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ మన దగ్గర రావు కారు గుర్తా అంటావా? అంటే నీ అంచనా, నీ ఆలోచన అందానే చెప్పరాదు. కారు గుర్తు వస్తుందా, మరి చేతి గుర్తా, మరి కవన పువ్వా? యాకు గుర్తు పెడతాడు తెలియదు కదా అది మాకు. తెలియదు ఓకే ఏం చెప్పు. నేను దాకా కారు గుర్తు అన్నారు, కారు గుర్తు అది చేసినాము. ఇక ఏం చేసినాము? అది దేవుడు ఎక్కడ బుద్ధి పుట్టిస్తే అక్కడ చేసినాము, అయిపోయింది. గెలిచినాక ఈ అవతారం ఉన్నది మాకు. ఇక నిన్న ఇయాలైతే జర వాతావరణం ఇంత నిమ్మలంగానే ఉన్నది. ఎందుకైనా మంచిది, అందరైతే జరంత భద్రం. ఇక ఇయాలైతే మన వార్తలు అయిపోయినట్టే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి మన అమ్మ న్యూస్. నమస్తే.